ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతారు మీరు చూడండి. అండ్ మీడియా వాళ్ళకి మరి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ సినిమాకి ఈ టీజర్ లాంచ్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ మీ టైం వీల్ చేసుకుని ఇక్కడ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్. జూలియట్ అక్కడ ఉంది, ఈడియట్ ఇక్కడ ఉన్నాడు. అంటే ప్రతి లవర్ ఒక ఈడియటే అండి. సో నేను ఒక ఈడియట్ లవర్గా మీకు కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో. అండ్ అజయ్ గారు, సో అజయ్ గారు కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ రాజు రాసిన డైలాగ్స్ అయినా కథ అయినా లైక్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ హూ ఆల్ హెల్ప్ డైలాగ్స్ అండ్ ఆల్ ఇన్ దిస్ ఫిలిం ఆర్ వెరీ నైస్. అండ్ మ్యూజిక్ బై రితీష్ వేగా. అండ్ ఇద్దరు కెమెరామెన్స్ అండి సినిమాలో, గిరీష్ గంగాధర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆథర్ విల్సన్ గారు. సో అలాంటి పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నివేదా థామస్, సో వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాలో మీకు చాలా కొత్తగా కనిపిస్తుంది ఆ అమ్మాయి. ఆల్మోస్ట్ అన్ని షూటింగ్ పనులని కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉంది ఈ సినిమా. సో మీ ముందు ఒక చిన్న స్మాల్ టీజర్, ఒక క్యూట్ టీజర్. అంటే ఇది ఒక మంచి లవ్ స్టోరీ అండి, విత్ లాట్ ఆఫ్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ కామెడీ, థ్రిల్లర్, కొంచెం ఎంటర్టైన్మెంట్ మిక్స్డ్గా అజయ్ గారు చాలా స్మార్ట్గా ప్లాన్ చేసి ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ రఘుబాబు గారు నిజంగా ఫస్ట్ టైం హీస్ కమింగ్ టు ఇండస్ట్రీ. వెల్కమ్ సార్, వెల్కమ్ ఫర్ యువర్ బ్యానర్. అండ్ మాతో చేసినందుకు ఈ సినిమా ఐఎమ్ రియలీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఈ సినిమాకి వర్క్ చేసిన టీం అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే పీపుల్, నేను లోకల్ తర్వాత జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ రిలీజ్ అవుతుంది. సో వెయిట్ ఫర్ ద రిలీజ్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ ష్యూర్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. చాలా థ్యాంక్స్. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఈ జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్, అనురాగ్ ప్రొడక్షన్స్ జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ టీజర్ లాంచ్కి వచ్చిన అందరూ మీడియా వారికి, స్నేహితులకి అందరికీ నా శుభాభినందనలు. ఫస్ట్ ఈ జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ స్టోరీ ఫైనల్ చేసిన తర్వాత చాలామంది హీరోలను చూసాము. చివరికి మా డైరెక్టర్ గారు కానీ మా టీం మొత్తం ఒకటే ఏకగ్రహంగా డిసైడ్ అయిందంటే నవీన్ చంద్రే దీనికి యాప్ట్ అవుతాడు అని. ఎందుకంటే పక్క ఈడియట్లా కనిపించేది నేను ఒక్కడే అండి ఇక్కడ. సో అలాగే హీరోయిన్గా నివేదా థామస్ని సెలెక్ట్ చేశాము. హీరో హీరోయిన్ కాంబినేషన్, వీళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా సూపర్గా వర్కౌట్ అయింది. సో సినిమాలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో, టాప్ మోస్ట్ టెక్నీషియన్స్తో, ఆర్టిస్టులు కూడా ఎవరు ఒక న్యూ ఫేస్ కూడా లేకుండా మా డైరెక్టర్ గారు చాలా కేర్ తీసుకున్నాడు. అందరూ కూడా నోన్ ఫేస్ అండ్ ఫేమస్ ఆర్టిస్టులతోనే సినిమా చాలా బాగా వచ్చిందండి. సో ఈ సాంకేతిక నిపుణులు కానీ, ఆర్టిస్టులు కానీ, హీరో హీరోయిన్, డైరెక్టర్ గారు కానీ అందరూ, అలాగే పాటలు కూడా మనకి మ్యూజిక్ కంపోజ్ చేసిన రతీష్ వేగా చాలా అద్భుతమైన బాణీలు ఇచ్చాడు. లిరిక్స్ కూడా అదేవిధంగా రామజోగ శాస్త్రి గారు, అనంత్ శ్రీరాము, కరుణాకరు, సర్వారావు అందరూ కూడా అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చినాయి. అవి కూడా పాటలు కూడా త్వరలో విడుదల చేసి సినిమా రిలీజ్ సిద్ధంగా ఉందండి.
లైక్ ఫిక్స్ అయిపోయారు ఇంకో ప్రెస్ వాళ్ళతో అందరితో మాట్లాడి. పొద్దున్నుంచి నాకు తెలిసి మీరు స్నానం చేసినప్పటి నుంచి అనుకుంటున్నారు ఏం మాట్లాడాలి స్టేజ్లో, ఏం మాట్లాడమంటారు అనేసి. సార్ నేను వెయిటింగ్ సార్ ఈరోజు ఏం మాట్లాడతారు చూద్దాం. ఎందుకంటే షూటింగ్లో ఒక్క నిమిషం అంటే మాట్లాడడం అంటే చాలా కష్టం అండి, అసలు మాట్లాడాయన. ఈరోజు చూద్దాం. అందరికీ థ్యాంక్స్ అండి. నేను సుక్కు దగ్గర ఒక 6 నుంచి వర్క్ చేశాను 100% లవ్ వరకు. తర్వాత డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఈ సబ్జెక్ట్ బాగుంటుందని సెలెక్ట్ చేసుకొని, అంటే ఒక జూలియట్ ఒక ఈడియట్ని లవ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, స్ట్రగుల్ అవి అన్ని సినిమా బాగా వచ్చింది. సీన్స్ అన్నీ బాగుంటాయి, కామెడీ కానీ ఎవ్రీథింగ్. డెఫినెట్గా ఇది నవీన్కి అందాల రాక్షసి నవీన్ చంద్ర అని అంటుంటారు ఇప్పటికీ. కానీ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ హీరో నవీన్ అని చెప్పే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఈడియట్ నవీన్ చంద్ర అని అంటారండి. ఎందుకంటే అంటే ల్యాబ్లో అందరు చూశారు బాగుందన్నారు, అంటే అందరు వెల్ విషర్స్ కాబట్టి డెఫినెట్గా బాగుందని చెప్తారు. కానీ నాకు కూడా చిన్న కాన్ఫిడెన్స్ ఉంది, బాగుంది, బాగా వచ్చింది, డెఫినెట్గా ఇది ఆడుతుందని. ప్రెస్ వాళ్ళందరికీ అదే ఫస్ట్ టైం కదా, కొంచెం ప్రమోట్ మీ అంటే ఓకే రైట్. అంటే ప్రెస్ వాళ్ళందరికీ ఆయన రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టైం ఇప్పుడు నా ఫస్ట్ మూవీ డైరెక్షన్ ఇది, సో ఆయన్ని ప్రమోట్ చేయండి. సినిమాని ఎందుకంటే సినిమా తర్వాతనే ఎవరైనా, ఫస్ట్ సినిమా సక్సెస్ అయితేనే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరైనా ఎనీబడి. చెప్పండి సచ్ ఏ స్వీట్ పర్సన్ అండి. చూసారు లైక్ చాలా మొహమాట పడతారు మాట్లాడడానికి. ఇప్పుడు కూడా లైక్ దిస్ ఫస్ట్ టైం స్టేజ్ మీద ఆయన మాట్లాడడం చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ చేయడానికి, ఈ సినిమా లైక్ ఇంతవరకు రావడానికి లైక్ ఈయన పడ్డ కష్టం, అండ్ ఈయనతో పాటు మా ప్రొడ్యూసర్ గారు ఈయనకి సపోర్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా అండి వీళ్ళు చాలా మొండోళ్ళు అండి. ఒక పాయింట్లో అనుకున్నా ఈ సినిమా లైక్ ఎలా వస్తుందో ఏంటో, ఎలా జరుగుతుందో ఏంటో అన్న, బట్ దే డింట్ లీవ్ ఇట్ టు ద ఎండ్ అండ్ దే ఫినిష్ ద ఫిలిం. అండ్ మీ ముందు టీజర్ మీ ముందు వచ్చింది, అండ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమా నిజంగా బాగా వచ్చింది, మీ అందరికి నచ్చుతుంది. సో టీజర్ లాంచ్ చేసాం, త్వరలో థియేటికల్ ట్రైలర్ లాంచ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫిలిం కూడా రిలీజ్ అవుతుంది. సో ఆల్ ది లవర్స్ హూ లవ్ జూలియట్, ప్రతి ఒక్కరు ఈడియట్ అయి ఉండాలి, అండ్ ఈడియట్స్ ఎవ్రీ ఈడియట్ విల్ లవ్ జూలియట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. క్యాష్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ప్రతి కరెన్సీ నోట్కి ₹1 చేర్చి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? రౌండ్ ఫిగర్తో కాకుండా ₹51, ₹101 అలా డబ్బులు ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు. కాబట్టి డబ్బు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి సంబంధాలు కూడా విభజించలేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు. 0 వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్తో ఇస్తే అంటే 50, 100, 500 ఈ మొత్తం అంకెల చివరన సున్నాలున్నాయి కాబట్టి ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట.